సేవలు గజవదన రెడీనా నీకు పూజలు సేవలు గజవదన ఓకే అది చిన్న విషయం వస్తే అది మాత్రమే వస్తాయి కాబట్టి ఇప్పుడు నేను భగవంతుని సేవించాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ అత్యంత మనం గౌరవించాల్సింది అమ్మ నాన్న. వీళ్ళల్లో ఎవరైనా కానీ ఏ ఒక్క ఇద్దరు లేచిన తర్వాత ఈ తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించుకుంటున్నారా? ఎవరు నమ్మకం నువ్వా పేరెంట్ కాదు, తల్లి తండ్రులు అమ్మ నాన్న, డాడీ మమ్మీ తెలుగులో మాట్లాడండి. తల్లి తల్లి అంటే అమ్మ నండి, నాన్న నాన్న నండి. ఈ పరాయి భాషలో కావాలి, మనకి పరాయి భాష కూడా కావాలి. ప్రపంచం కావాలని వాళ్ళ ప్రపంచాన్ని గ్రహించాలంటే చదువు ఉండాలి. ఆ చదువు కావాలి, ఇంటి కావాలి, ఇంటి కావాలి, అన్ని కావాలి. కానీ పిల్లల వరకు మన ఇంట్లో వరకు మన యొక్క మాతృభాషలో తెలుగులో మాట్లాడడం, అమ్మ అమ్మాను గౌరవం చేసుకోవాలి, బాగా చదువుకోవాలి. బాగా చదువుకొని మనం ఇతరులు ప్రేమించే సంస్థలు పెంచుకోవాలి. ఇప్పటికీ పిల్లల్లో నెగిటివ్ యాక్ట్ రిమూవ్ ప్రత్యేకమైనటువంటి పదాలు ఉంటాము. ఒకవేళ
ఈ రోజు ఇక్కడ ఇంతవరకు మాట్లాడుతున్నామంటే దానికి కారణం ఈ భవన నిర్మాణానికి ఆర్థిక సహకారం కాదు, వాళ్ళ వల్ల నేను చేశాను కానీ నా వల్ల వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు కూడా మేము అనుకుంటాను తప్పగా వాడాలి, మేము వాడాలి. అవసరమైతే లేకపోతే ఏదైతే కొంత మనిషికి ప్రతి ఒక్కరికి మనం శాసించే స్వభావాలు ప్రయత్నించే స్వభావాలు అలాంటి ఈ నిర్మాణాన్ని సాగిన రాకుండా పెద్దలు కాదు నా విభాగం నెక్స్ట్ డే వారికి అత్యంత కార్యక్రమంలో అభివృద్ధి ప్రయత్నం చేద్దాం. మీటింగ్ జరుగుతుంది. పిల్లలకి ఆశీర్వాదాలు ఎవరైనా కానీ మమ్మీ డాడీ అంటే ఈ రోజు నుంచి మాట్లాడి మమ్మీ డాడీ వదిలేయండి. మనకి నాన్న అమ్మ అక్క ఎన్నో అభ్యర్థులు ఆయన అమరావతి ఈరోజు కానీ మీ చాలా నిర్వహిస్తున్నారు. 5 మంది మాట్లాడుతున్నా కానీ చాలా సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. మీరు ఇలాగే ఇప్పుడు ఈరోజు జీవిస్తూ ఆరోగ్యపరంగా ఉంటూ భగవత్ సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతూ చిన్మయ మిషన్ స్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఏమి నాకు తెలియదు, బట్ చిన్మయ మిషన్ ఎప్పటికీ మాత్రంగా పర్మనెంట్ మెంబర్గా అవ్వాలని కోరుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. దీనికి కూడా అనేక మహోత్సవమైన కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఒకసారి నమస్కారం పెడతాం. అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తాం. పెద్దలకి పాదాలు మాతాజీ గారు మాతాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. యువజర్ సార్కి, నాగరాజు గారికి, లక్ష్మీనారాయణ గారికి, శ్రీను గారికి, ఇక్కడికి వచ్చిన అల్లులకి, మిగతా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకి ఈ ఎండాకాలం ఇచ్చిన సెలవుల్లో సుమారు 48 రోజులు మీకు మాతాజీ గారు ఆవోప గారి సహాయంతో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇందాక నేను నజాన అనే ఒక శ్లోకం చాలా చక్కగా చిన్నపిల్లలు కూడా గమనిస్తున్నామన్నా చక్కగా మీరు పాడుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఈ 8 రోజుల కార్యక్రమం ఇంకా కార్యక్రమంలో మే 12 ఇంకా 15 రోజులు మీరు చక్కగా ఇలాగే వచ్చి పిల్లలు కూడా నా రిక్వెస్ట్, మీరు కూడా కొద్దిసేపు వాళ్ళతో ఉంటే మీకు కూడా ఈ మంచి ఈ మాతాజీ గారు చెప్పే విషయాలు కొద్దిగా అలవాటు అవుతాయి. దాన్ని ఇంటికంటే మిగతా పిల్లలతో కూడా మీరు పంచుకోవడానికి అవకాశం ఉందమ్మా. తప్పకుండా మీతో పాటు ఇంకా వేరే పేరెంట్స్ కూడా తీసుకొస్తారని అనుకుంటున్నా. అలాగే ఈ వయసులోనే ఇలాంటి అభివృద్ధికి సంబంధించి మన సంస్కృతి సంప్రదాయానికి సంబంధించి విద్య ఉంటే మీ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. మీ చదువులకు కూడా భవిష్యత్తుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఈ చెప్పినదంతా మీరు నేర్చుకొని మీ భవిష్యత్తుకి బంగారు పాట వేసుకోవాలని సెలవు. థ్యాంక్ యూ. నిజంగా 15 నెలలు
కానీ ఈ చేయడానికి కారణం ఈ వేసినాడు. కానీ ఆ వేసిన వెళ్ళిపోరాదు ఆ 11 నెలలకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ భారతీయ సంస్కృతి గురించి టీవీలో చూడటం కానీ కన్నులో అలాగే అక్కడ వైద్యాన్ని ఏమంటారు